రాజమండ్రి కల్తీ పాల ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు అధికారులు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి శాంపిల్స్ కూడా సేకరించారు. ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే కల్తీ పాలు అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. పాల కేంద్రాలపై నిరంతరం నిఘా పెడతామని, డైరీ ఫామ్లను పరిశీలిస్తామంటున్నారు అధికారులు. విజయవాడలో పాల కేంద్రాలపై కొనసాగుతున్న దాడులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రిలో కల్తీ పాల కలకలంతో విజయవాడ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలోని పాల బూతులపై దాడులు నిర్వహించారు. సార్, ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఎన్ని పాల బూతుల మీద దాడులు చేశారు? మీకు ఏమైనా అనుమానంగా పాలు ఏమైనా మీకు కనిపించాయి? అంటే పాలు ఈ ఉదయం నుంచి 6 పాల బూతులు అమ్మే లూజ్ పాలు అమ్మే వాళ్ళ మీద దాడులు చేసి శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఈ పాల కల్తీని గురించి సమాచారం వస్తే జేడీ ఎనిమల్ హస్బెండరీ వరకు కానీ, మా ఆఫీసుకి కానీ, తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురు జనరల్ హాస్పిటల్, ఓల్డ్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి కానీ తెలియపరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రైడ్స్ నిరంతరం జరుగుతాయి, సర్ప్రైజ్ జరుగుతాయి. నిరంతరం శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. వాటిలో ఏదన్నా తేడా వస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ పాలల్లో కల్తీ అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇది యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఈరోజు విజయవాడలో ఏ ప్రాంతాల్లో పాల బూతులపై దాడులు చేశారు, అదేవిధంగా ఎన్ని శాంపిల్స్ సేకరించారు? ఈరోజు ఉదయం 7:30 నుంచి కృష్ణలంక సెంటర్, అట్లానే బెంజ్ సర్కిల్ యువతల ఫన్ టైమ్స్, పంటకాలవ రోడ్, కరెన్సీ నగర్, అట్లానే ప్రసాదంపాడు, వివిధ ప్రాంతాల్లో లూజ్ మిల్క్ అమ్మేటువంటి వాళ్ళ మీద 2 టౌన్ ఏరియాలో ఇక్కడ చేస్తున్నాం. 1 టౌన్లో కూడా ఇంకొక ఇన్స్పెక్టర్ శాంపిల్స్ లిఫ్ట్ చేసి సాయంత్రం లోపు ఎన్ఏబి ల్యాబొరేటరీకి పంపిస్తాం. బేసింగ్ ఆన్ రిపోర్ట్ 3 డేస్లోనే వస్తుంది. ఒకవేళ ఇట్లా ఉంటే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాటి మూలాలు కూడా బయటకు తీసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. సాధారణంగా పాలు దానిలో కల్తీ జరిగిందా లేదని తెలుసుకోవడానికి చాలా సింపుల్ టెస్ట్ చేసి మనం తెలుసుకోవచ్చండి. పాలు చాలా చక్కగా ఉండటానికి పిండి పదార్థాలను కలపడానికి అవకాశం ఉంది. అటువంటి పిండి పదార్థాలు కలిపి ఉన్నాయని కనుక అనుమానం మనకి కనుక వచ్చినట్లయితే కొద్దిగా పాలు శాంపుల్ తీసుకొని దాంట్లో ఒక 2 చుక్కల అయోడిన్ కనుక వేసినట్లయితే పాలు మొత్తం కూడాను నీళ్ళ రంగులోకి మారిపోవటం జరుగుతుంది. అదేవిధంగా మరి పాలు కొద్దిగా తీసుకొని చేతుల మధ్య నలిపినట్లయితే దాంట్లో పిండి కనుక ఉన్నట్లయితే పిండి బయటపడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాలు చక్కదనము, అదేవిధంగా దాంట్లో వెన్న శాతం ఎక్కువగా చూపించడం కోసం అని చెప్పేసి వెజిటబుల్ ఆయిల్స్ కూడాను కలపడానికి అవకాశం ఉంది. అటువంటి వెజిటబుల్ ఆయిల్స్ కలిపినట్లయితే పాలు చాలా జిడ్డుగా ఉండటం అనేది మనం గమనించడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా పాలను ఎప్పుడు కూడాను ప్లాస్టిక్ క్యాన్లు, అల్యూమినియం క్యాన్లు తీసుకెళ్ళకూడదు, వాడకూడదండి. వీటికి ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్స్ ఉంటాయి, వాటిని మాత్రమే మనం వాడాలి. దీంతో పాటుగా కన్స్యూమర్స్ అందరూ కూడాను పాలు టేస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా చేదుదనం కనుక మనకి అనిపించినట్లయితే ఖచ్చితంగా దాంట్లో కల్తీ ఉన్నట్టుగా భావించాలి. ముఖ్యంగా చూసుకున్న మాత్రం పాలను మాత్రం ప్లాస్టిక్ క్యాన్లలో వాడద్దు. ముఖ్యంగా అల్యూమినియం కానీ ప్లాస్టిక్ క్యాన్లలో పాలను నిల్వ చేయొద్దు. కేవలం స్టెయిన్లెస్ స్టీల్తో పాలను నిల్వ చేయాలని మాత్రం అధికారులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, TV9 విజయవాడ.